అందరికీ నమస్కారం। మీరు కనుక ఇలా ఉండకపోతే మిమ్మల్ని అసలు ఎవ్వరూ లెక్క చేయరు। నేను చెప్పే ఈ 5 టిప్స్ ని మీరు ఫాలో అవ్వడం వల్ల మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, మీ మాటకి విలువిస్తారు। మిమ్మల్ని ఎవరు గౌరవించట్లేదని మీరు బాధపడుతూ కూర్చుంటే మీరు ఎప్పటికీ విజయం అనేది సాధించలేరు। ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, మీరు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతారు। ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు మాటలే ఎక్కువగా ఉండి మీరు చేసే పని కనుక తక్కువగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు। మొదట మనం మాటలు తగ్గించి మన పనిని మొదలు పెట్టాలి, మీ విజయం వైపు మీ అడుగులు అనేది మొదలు పెట్టాలి, అప్పుడు అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు। మీరేమంటారు? నిజమే కదా। నేను ఇంకా 4 టిప్స్ చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది। కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను। ఇక సెకండ్ వన్ వచ్చేసరికి లక్ష్యం లేకుండా జీవించే వాళ్ళని ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు। మొదట మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం గురించి ఎవరితోనూ చెప్పకూడదు। మనం ఎదుటి వాళ్ళకి మన లక్ష్యం గురించి చెప్పేశామా మనం అక్కడే సగం ఓడిపోయిన వాళ్ళం అవుతాము। ఎప్పుడైనా సరే మీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు ప్రయత్నించండి, కనీసం ఒక 50% ప్రయత్నించి సాధించిన తర్వాత ఆ తర్వాత మీ లక్ష్యం గురించి ఎవరికైనా సరే చెప్పండి। మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక లక్ష్యం పెట్టుకొని అంటే మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకొని ఆ గోల్ కోసం మీరు కనీసం 50% అయినా సరే సాధించండి। సాధించిన తర్వాత ఎవరైనా సరే అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా మిగతా 50% కూడా మీరు సాధించగలుగుతారు। మీరు మొదట్లోనే మీ లక్ష్యం గురించి అందరికీ చెప్పేస్తే మీరు సాధించడం అనేది తక్కువ అయిపోతుంది, సాధించడం అనేది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది। కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి। మీకంటూ ఓ లక్ష్యం ఉన్నప్పుడు అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, ఎందుకంటే మీరు ఆ పని వైపు వెళ్ళిపోతూ ఉంటారు। వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరించినా కానీ మీరు మీ పని వైపు వెళ్తూ ఉంటారు కాబట్టి ఓహో ఈ వ్యక్తి ఏదో పని మీద వెళ్తున్నాడు, ఏదో సాధించాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి అందరూ కూడా మీకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు। అవును, మీరు విన్నది నిజమే, మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ప్రతి అడుగు వేయడానికి ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూసే వాళ్ళని ఎవ్వరూ కూడా గౌరవించరు। మనం ఎప్పుడు కూడా ఏ అడుగు వేస్తున్నా సరే మీకంటూ ఒక ఆన్సర్స్ కూడా ఉండాలి, ఆ ఆన్సర్స్ నుంచి మీరే చూస్ చేసుకోవాలి। ఇతరుల ఆమోదం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారా మీకు విలువ అనేది తగ్గిపోతుంది। కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇతరుల సలహా కోసం మీరు ఎప్పుడు ఎదురు చూడకూడదు। మీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యం వైపు మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఇతరుల సలహా కోసం మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు ఎలా ముందుకు వెళ్ళగలరు? వాళ్ళు సలహా ఇచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చోవాలి। అలా కాకుండా మీరే ఆన్సర్స్ని వెతుక్కొని దాంట్లో నుంచి మంచి సరైన ఆన్సర్ని చూస్ చేసుకొని మీరు ముందడుగు వేస్తే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు, అందరూ కూడా మీకు విలువ ఇస్తారు। ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒక్కసారి చెప్పిన మాటని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎవరు కూడా విలువ ఇవ్వరు। మిమ్మల్ని అందరూ గౌరవించాలి, మీ మాటకి విలువ ఇవ్వాలి అంటే మీరు ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి। మీరు అలా నిలబెట్టుకోలేదా మీకు ఎవ్వరు గౌరవించరు। కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఇచ్చిన మాట కోసం మీరు ఎంత కష్టమైనా సరే ఆ మాటని తీర్చడం కోసం ఖచ్చితంగా మీరు కష్టపడి పని చేయాల్సిందే, వాళ్ళకి ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాల్సిందే, అప్పుడే మీకు అందరూ కూడా గౌరవిస్తారు, మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది। ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి। ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఒక్కరోజు మోటివేషన్ అంటే ఈ రోజు మోటివేషన్గా ఏదైనా ఒక వీడియో చూసి లేకపోతే ఇంకేదైనా చూసి మోటివేట్ అవుతూ ఉంటారు, ఎవరైనా చెప్పిన మాటలు విని మోటివేట్ అవుతారు। నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇంకొక ఆలోచన రాగానే మళ్ళీ ఈ ముందు విన్న మోటివేషన్ అంతా కూడా పక్కన పడేసేసి ఇక ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు। అలాంటి వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? మరి దానికి మీరు ఏం చేయాలి? ఏదైనా సరే ఒక మోటివేషన్ అనేది వినిన తర్వాత మీరు దానికోసం ప్రయత్నించి అంటే ఆ మోటివేషన్ని మర్చిపోకూడదు। రేపు ఏదైనా ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు మీకు మీరే సెల్ఫ్గా రెండిట్లో ఏది మంచిదో ఒక సరైనది చూస్ చేసుకొని దాని వైపే మీరు ప్రయాణిస్తూ పోవాలి, అప్పుడే మీరు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతారు, అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు। మీరు కనుక ఈ టిప్స్ అనేది ఫాలో అయితే అందరి గౌరవం మీకు దక్కుతుంది। ఇలా ఉంటేనే అందరూ కూడా మిమ్మల్ని లెక్క చేస్తారు, జీవితంలో ఒక ఉన్నత స్థానానికి కూడా ఎదుగుతారు। మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।